ఈ పెద్దల సహకారంతోనే మన జనాలు జరుగుతుంది. ఇక ఈ పెద్దలందరికీ ఒకసారి మన కమిటీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతున్నాను. అనుకోకుండా కళ్యాణం ఎలక్షన్ కావడం, రాజకీయ ప్రయత్నం కుదరక కోర్టులో ఉండడము ఇది మనందరం గమనించిందే. అందులో మీ అందరి ఆదరణలు అమారి దయా కృపా కటాక్షాలతో మీరందరూ సహకరించి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించడం నాకు మరింత బాధ్యత పెరిగిందని అనుకుంటున్నాను. మీరు నా పైన ఉంచిన ప్రేమ అభిమానాలు ఏదో సాధిస్తాడని అనుకున్న మీ ఆలోచనలకు అనుగుణంగా నేను పనిచేస్తూ మన కమిటీని ముందుకు తీసుకుపోతానని, మన కమిటీ సభ్యుల సహాయంతో ప్రతి ఒక్క పనికి ముందుకు తీసుకుపోయి మన పురాతనకి తోడ్పడతానని సభాముఖంగా మీకు తెలుపుతున్నాను. ఎలక్షన్ల ముందు మీకు నేను చేసిన వాగ్దానం ప్రకారం మొట్టమొదటిగా దాతల పేర్లు శిలాఫలకాల్లో వేయించడము, ఆ శిలాఫలకాలు మన కళ్యాణం గోడలకు అతికించడము ఫస్ట్ మొదటి పని. మన కమిటీ సభ్యుల ద్వారా ఆ పని ఖచ్చితంగా మీరే సంవత్సరం నెరవేర్చాలని మీకు మరీ వాగ్దానం చేస్తున్నాను. ఇక రెండవది గొర్రె శ్రీనివాస్ గారికి స్వాగతం సార్, అడ్వకేట్ గారు. మినీ కళ్యాణ కోసం స్థలం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్థలము రేపటి నుంచి శిలాఫలకాలు కానీ స్థలం కోసం కానీ రేపు కమిటీ సభ్యులంతా కూర్చొని ఏ విధంగా యాక్షన్లో తీసుకోవాలా అని చర్చించుకొని మీరే తొందరలోనే స్థల స్టేషన్ కూడా జరుపుతామని, మీ అందరి ఆదరణ అభిమానాలు పొందుతారని, కమిటీ సహాయంతో ఈ పనులు ముందుకు తీసుకుంటానని మీ అందరికీ మరీ వాగ్దానం చేస్తున్నాను. దీంతో పాటు మన సభ్యులు కొందరు కోరినారు. ప్రచార భాగంలో భాగంగా సభ్యులకు అనుకోని సమయం జరిగినప్పుడు ఒక జీవిత బీమా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, మన కళ్యాణం నిర్వహించి చేసే బాగుంటుందన్న ఆలోచనలో సభ్యులు అడగ ఇది తప్పకుండా జీవిత బీమా ఏర్పాటు చేస్తాం. అది 3 లక్షల 5 లక్షలని మా కమిటీ నిర్ణయం తీసుకొని బడ్జెట్ విధాలు ఆలోచన చేసుకొని ఆ ప్రకారం ముందుకు పోతామని మీకు మరొకటి వాగ్దానం చేస్తున్నాను. ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఏర్పాటు చేస్తున్నాం. మన సభ్యులు కోరినారు ఆ విధంగా కళ్యాణ తరఫున ఉచిత సభ్యులుగా ఏర్పడిస్తే బాగుంటుంది మన వారికి అనేది ఆ ప్రయత్నంలో ముందుకు పోవాలని మీకు వినియోగించుకుంటున్నాను. ఈ మాదిరిగా మీ సూచనలు సలహాలతో మీ ఆదరణ అభిమానాలు పొందుతానని, ఈ మధ్యలో కొన్ని మా పైన ఈ ఎలక్షన్ తర్వాత సభ్యులు కొందరు నిరుత్సాహంగా జరుగుతూ ఉంది. దానికి కారణం ఏమంటే ఈ ప్రమాణ స్వీకారానికి నేను స్వయంగా పిలుచడానికి కొందరు బాధపడ్డారు. దయచేసి వాళ్ళు అక్కడ సమయభావం లేదా మిమ్మల్ని కలవలేకపోయినా కానీ మిమ్మల్ని కలవడానికి నాకు ఎటువంటి బహుమానం లేదు, చిన్నతనం లేదు.
మిమ్మల్ని ఎన్నిసార్లు కలుస్తామో నాకు అంత గౌరవం పెరుగుతుంది తెలియజేస్తున్నా. ధన్యవాదాలు చెబుతున్నా. మహిళలకు ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకార సంబరం చూసేదానికి మన ఊర్లో తొక్కటొక్కలు చూసి ఇదే ప్రథమం కావచ్చు. ఇద్దరు ప్రమాణ స్వీకారం ఎక్కడ జరగలేదు. అందుకు చూడడానికి వచ్చిన మీ అందరికీ నమస్కారం చెప్తారా. ఈ విధంగా మీ సహాయ సహకారాలతో పొందేటువంటి ఏదైతే చలాన్ని చేయగలమో సాధ్యాసాధ్యాలు పరిశీలించి సేవ చేసే ఒంటిలో సేవ చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ నేను ముందుకు పోవాలని, మీ అవసరానికి కొంత పనులు కానీ ఏదైనా సమస్యలు కానీ ఫోన్ చేసే పలుకుతానని, అందరికీ అందుబాటులో ఉంటానని తెలుస్తూ సెలవు.